అందరికీ నమస్తే. నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరంగా ఉందండి. ఎందుకంటే దళితులుగా పుట్టడము, మాదిగ కుటుంబంలో పుట్టడం అనేది లంబాడీస్‌గా పుట్టడం అనేది ఇదేంటండి? అంటే పుట్టొద్దా మనుషులు? రకరకాలుగా హింసించడమే. ఆనాటి నుంచి ఆనాటి నుంచి అంటే గత 50 ఏళ్ల క్రితం నుంచి కూడా బాధలే, ఇప్పటికీ ఆ బాధలే ఉన్నాయండి. ఒక ఒక పోలీస్ ఆఫీసర్ కుల వివక్షణకు దళిత ఐపీఎస్ బలి. ఏమండి, చివరాఖరికి దళితులు మాదిగ వాళ్ళు ఎక్కడైతే ఊర్లలో పల్లెటూళ్ళలో ఉంటారో ఉన్నప్పుడు అరే మల్లిగా అరే ఆ, మల్లిగా అంటే మల్లిగా ఇక రారా అంటే ఎవరు పిలుస్తారు? పటేళ్ళు. అరే మల్లిగా రారా అంటే శభాష మాదిగా నువ్వు ఆ పని చేసినవురా, పొలం కాడ పోయి అదంతా ఎరువులేసి అది చేసి తర్వాత పంట కోసినావు, ఇంట్లో పనులు చూస్తున్నావు కాబట్టి శభాష మాదిగా ఊడు పటేల్ చేయేస్తే బండిపై తీసుకొని మీదేసుకొని చనిపోయే రకం దళితులది. శభాష్ అన్న మాటకే ఎందుకు ఆ ఊరు పటేల్ నన్ను శభాష్ అన్నాడు. ఎందుకు అన్నాడు? పంట పొలాల పనులు కానీ ఇంట్లో పనులు కానీ వెట్టి సాకిర్లు చేయించుకుంటూ చేసినందువల్ల శభాష్ అంటాడు. ఆ దళితులు ఆ మాదిగ వాళ్ళు చిన్న మాట అన్నందుకు వాళ్ళకి ఎంత అంటే మా ఊరు పటేళ్ళు, మా రెడ్డిలు పటేల్ శభాషా మల్లిగా అన్నందుకు బండిపై తీసుకొని మీదేసే రకం ఈ దళితులదండి, ఈ మాదిగ వాళ్ళది. అట్లాంటి వాళ్ళని చూడండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, తెలుగువాడైన హర్యానా ఐపీఎస్ బలి, ఏడీజీపీ పురన్ కుమార్ ఆత్మహత్య. చండీగఢ్లో సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని బలవన్మరణం. వెంటాడి వేధించిన సీనియర్ అధికారులు. ఒక దళితుడు ఐపీఎస్ అయినా కష్టమే ఉందండి, మామూలుగా బతకనా కష్టమే. కాబట్టి దయచేసి ప్రజలారా అర్థం చేసుకోండి. ఇంకా మారలేదు. మార్పు రావాలి, జనాల్లో మార్పు రావాలి, మనుషుల్లో మార్పు రావాలి. కులం ఏంటండి? రెడ్డిలు వస్తే రెడ్డిలు చేసుకోవడము, గౌడ్స్ వస్తే గౌడ్స్, యాదవులు వస్తే యాదవులే. అది కాదండి. ఎవరికైతే కుల వివక్షణ ఉండొద్దు, చిన్న పెద్ద తేడా ఉండొద్దు. అందరూ మానవులు కాబట్టి అందరితో కలిసిమెలిసి ఉండి ముందుకెళ్ళాలి. చూడండి సార్, ఇప్పుడు తాజాగా మద్యం కాంట్రాక్ట్ ఫిర్యాదుతో నమోదైన లంచం కేసులో కుమార్ పేరును ఇరికించి 8 పేరు సూసైడ్ రాసి ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇది ఎక్కడ న్యాయం సార్? అంటే పోలీస్ వాళ్ళని కూడా మీరు బాధ పెడుతున్నారు. ఐపీఎస్గా చదివేయడము కష్టం ఇదా? ఒక పేదలు ఆయన ఏం లేక పునన్ కుమార్ గారు వాళ్ళ పేరెంట్స్ కూలినాలి చేసి డబ్బు సంపాదించి ఆయన చదివించి ఐపీఎస్ చేస్తే ఆయనతో పాటు పెద్ద అధికారంలో ఉన్న ఆఫీసర్లు ఆయనను ఓర్వలేక ఈ రకంగా ఆయనను టార్చర్ చేపించి ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే దళితులను ఇప్పటికి కూడా వెంటాడుతూనే ఉంది ఈ పెద్దవాళ్ళు అనేవాళ్ళు, పటేల్ అనేవాళ్ళు. వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా, అంటే దళితుడు పెద్దవాడు కావద్దా అండి? దళితులుగా ఐఏఎస్ ఆఫీసర్ కావద్దా? పోలీసు వాళ్ళు కావద్దా అండి? మీరే ఉంటారా? మీరే అనుభవిస్తారా? వీళ్ళందరూ రావద్దా అండి? మొన్న చూడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ని కూడా అదేవిధంగా మన ప్రజెంట్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా వేధించాడు. ఆయన కూడా అంటే ఎట్లా సంబోధించాడంటే కొంచెం ఆలస్యమైంది. ఖమ్మంలో ఆయన ఫ్లాగ్ హోస్టింగ్ చేశాడు. ఎవరు? ఈయన రమేష్ కుమార్ గారు, లక్ష్మణ్ కుమార్ గారు చేసినందువల్ల ఆయన ఈర్ష్యతో పగతో ఆయనను దున్నపోతుతో సంబంధించి, దున్నపోత అంటే మనం ఊర్లలో చూస్తామండి, ఎడ్లనగా దున్నపోతులాగా ఉన్నవారా ఏంటని ఆ రకంగా సంబోధించి ఆయన ఫ్లాగ్ హోస్టింగ్ కరీంనగర్లో చేశాడని పగతో. అంటే ఎప్పుడు మీ సేవలే చేయాలండి మాదిగ వాళ్ళు, మీ సేవలే, మీ కాళ్ళు మొక్కుతూ ఇంట్లో కానీ పంట పొలాల పనులు కానీ మీ ఇంట్లో కానీ పెద్దవాళ్ళు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకు సేవలు చేస్తూ వాళ్ళని నడిపిస్తూ మీ తల్లిదండ్రులకు రెడ్డిలు కానీ యాదవులు కానీ గౌడ్స్ కానీ మీ తల్లిదండ్రులను చూస్తున్న వాళ్ళు వీళ్ళేనండి. పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లలైన తర్వాత పిల్లలను చదివించుకునే దాంట్లో అమెరికాలో పెడుతున్నారండి. తర్వాత సేవ చేసే వాళ్ళు ఎవరు లేరు. మాదిగ కులస్తులు చిన్నవాళ్ళు తిండి లేక గూడు లేక అట్లాంటి వాళ్ళు పనికి వీళ్ళ దగ్గర వచ్చి, రెడ్డిల దగ్గర కానీ యాదవుల దగ్గర కానీ గౌడ్స్ దగ్గర వచ్చి ఉండి వీళ్ళని చూస్తురండి. ఆ సేవ చేసినందుకు వీళ్ళకి పనిష్మెంట్ ఇస్తున్నారు మీరు.
దళితులు ఎప్పుడు చిన్నవాళ్ళే, కానీ మీకు పని చేస్తున్నారు కదండి, పని చేసి విశ్వాసం ఉంచండి. మా పిల్లలు నువ్వు కన్న పిల్లలు నీ దగ్గర లేరండి, వాళ్ళు అమెరికాలో స్థిరమైపోయారు, అక్కడే అమ్మాయిని ప్రేమించుకున్నారు, అక్కడే పెళ్లి చేస్తున్నారు. వృద్ధాప్యంలో వచ్చినప్పుడు ఎవరు చూడట్లేదండి, పేరెంట్స్ని ఎవరు చూడట్లేదు. కానీ ఆ రెడ్డిలు, ఆ మాదిగా, ఆ వెల్మాలు కూడా చదివించి పిల్లల్ని అమెరికాలో సెటిల్ అవ్వాలని చూస్తారు, అమెరికాలో సెటిల్ అవుతున్నారు. కానీ మిమ్మల్ని చూసేవాళ్ళు లేరు, పట్టించుకునే వాళ్ళు లేరు. ఎవరు చూస్తారు మిమ్మల్ని? చిన్న చితక ఎవరు? ఈ కులస్తులే, మాదిగా వాళ్ళే మిమ్మల్ని చూస్తున్నారు. కానీ మీకు విశ్వాసం ఉందా? లేదు. కాబట్టి దయచేసి మీ అందరూ మారండి, ఇకనైనా మారండి అని మీకు విన్నవించుకుంటూ, మీ జర్నలిస్ట్ దేవసేన.